6 నెలలు అయిన తర్వాత నాకు అవకాశం ఇవ్వండి. ఒక చిన్న చీటీ, ఒక చిన్న కాగితం మీద మీరు రాసి, పురోహితుడు గారు అంటే పండితులు వారికి ఆరోగ్యం సరిలేదు, వారు చెప్పదలించిన విషయాలన్నీ వారి ప్రతినిధి చెబుతారు అని మీరు ఒక చిన్న కాగితం ఇస్తే నేను తీసుకుని వెళ్లి అన్ని జవాబులు చెప్పేస్తానన్నాడు. ఆ పండితుడు అండి నమ్మలేదు ఇది జరుగుతుందా అని. కానీ 6 నెలలు అయిన తర్వాత అండి చీటీ తీసుకుని వెళ్ళాడండి ఎవరు ఈ పిల్లవాడు. అప్పుడు అందరూ గౌరవించి అక్కడికి ఆహ్వానించారు. రాజుగారు సింహాసనం మీద కూర్చున్నాడు. కిందంతా పండితులు, తపస్సంపన్నులు వీరంతా ఉన్నారు. చెవులన్నీ నిక్కబడుచుకుంటున్నారు. దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశం చేత. సరిగా రాజుగారు, నాయన ప్రశ్నకి జవాబు చెప్పండి అన్నారు. మొదటి ప్రశ్న, దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి అన్నారు. ఈ పిల్లవాడు ఏం చెప్పినాడు తెలుసండి, రాజుగారు తప్పకుండా చెప్తాను, కానీ ఇది శుభకార్యం, దైవ కార్యం కాబట్టి ప్రారంభించే ముందుగా ప్రమిదలో దీపం వెలిగించాలండి, దీపారాధన చేయకుండా ఎవరు శుభకార్యం మొదలు పెట్టరు అన్నాడు. రాజుగారు సేవకుల్ని పంపించి ఒక ప్రమిదలో దీపం ఇవన్నీ వెలిగింపజేశాడండి. ఆ తర్వాత ఏమండి చెప్పండి అంటే, ఏమండి ఇంత త్వరపడతారేమిటి, దేవునికి పూజ చేయకుండా అభిషేకం చేయకుండా నేను ఎట్లా ప్రారంభం చేసేది, కాబట్టి ఇప్పుడు దేవునికి అభిషేకం చేయడానికి ఒక గ్లాస్ లో పాలు తెమ్మన్నాడండి. వారు సేవకుల చేత ఒక లోటాలో పాలు తెప్పించారండి. ఇక ప్రశ్నకి జవాబు చెప్పండి అంటే ఈయన చెప్తున్నారు. ఎవరు ఏమిటి అడగండి. మొదటి ప్రశ్న, దేవుడు ఎక్కడున్నాడు అని రాజుగారు అడిగాడు. ఈ పిల్లవాడు రాజుగారు ఆ ప్రశ్నకి నేను ఇప్పుడే సమాధానం చెప్తాను, కానీ మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఏమిటంటే, ఆ పాలున్నాయి చూడండి, లోటాలో పాలు. రాజుగారు ఈ పాలలో వెన్న ఎక్కడుందో ముందుగా చెప్పండి, మీరు చెబితే తర్వాత దేవుడు ఎక్కడున్నాడో నేను చెప్తానన్నాడు. రాజుగారు అండి ఆ లోటా తీసుకుని చూస్తున్నాడు, ఆ పాలలో వెన్న ఎక్కడుందా అని. నార్తా, సౌతా, ఈస్టా, వెస్టా ఎక్కడుంటుంది చెప్పండి పాలలో వెన్న చెప్పండి. అంతటా వ్యాపించి ఉంటుందండి. సరే, పాలలో వెన్న ఒక చోట ఉండదండి, పాలంతా వ్యాపించి ఉంటుంది అని రాజుగారు చెప్పారండి. ఏమండి పాలలో వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది. ఏమండి మరి ఎందుకు కనిపించట్లేదండి? నోటి మాటలతో వెన్న కనిపిస్తుందా చెప్పండి. దాన్ని బాగా కాచవలే, కాచిన తర్వాత పేరబెట్టాలి, పేరబెట్టిన తర్వాత చిలకవలే, చిలికితే వెన్న బయటకు వస్తుంది. ఈ అనుష్ఠానం చేత వెన్న బయటకు వస్తుంది కానీ నోటి మాటల చేత వస్తుందా? ఈ పిల్లవాడు చెప్తున్నాడండి. ఇది రాజా పాలలో వెన్న ఉన్నదని చెప్తున్నారు కదా, ఎక్కడున్నది చూపించండి. అదే విధంగా ఈ పిల్లవాడు చెప్తున్నాడు, బ్రహ్మాండం అంతైన కూడా ఆ పరమాత్మ ఉన్నప్పటికీ కళ్ళకు కనిపించట్లేదు. ఏ విధంగా ఉన్నాడు? పాలలో వెన్న వలె. ఎప్పుడు బయటకు వస్తాడు? బాగా సాధన చేయండి. భృతమివ పయసి గూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం సతతం మనసి మంధయితవ్యం మనోమంధానుభూతేన. ఉపనిషత్తులో ఈ దృష్టాంతం చెప్పారు. నాయన భగవంతుడు ఎట్లా వ్యాపించున్నాడంటే పాలలో వెన్నవలే. ఎప్పుడు మనకు కనిపిస్తాడు? బాగా అనుష్ఠానం చేయండి, మనస్సును బాగా మధించండి, అప్పుడు ఆ భగవంతుడు కనిపించబోతే నన్ను అడగండి అని ఆ ఉపనిషత్కారుడు ఘోషిస్తున్నాడండి. ఆ విషయం పిల్లవాడు చెప్తే రాజుగారు పరమ సంతోషం పొందారు. అక్కడ ఉన్న వారంతా చాలా ఆనందం పొందారండి. ఎందుకు కనిపించట్లేదు? ఇక కొంత క్రియ ఉన్నది, అనుష్ఠానం లేకపోతే అది కనిపించదు.